హైదరాబాద్ పార్లమెంటు బరి నుంచి తప్పుకున్నట్లు మజ్లిస్ బచావో తెహ్రీక్ ఎంబీటీ ప్రకటించింది. ఎంబీటీ ప్రకటన రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు ఊహించినట్లే జరిగింది. ఎందుకంటే మూడవసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తోందన్న అంచనాలను అర్థం చేసుకున్న ముస్లిం సామాజిక వర్గం అందులోని అతివాద ప్రధానమైన ముస్లిం మతపరమైన వ్యక్తుల సమూహం ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కర్ణాటక ఎన్నికల్లో ఈ ముస్లిం మత పెద్దలందరూ ఒక్కటే, ముస్లిం రాజకీయ నాయకులందరినీ ఒక చోటకు చేర్చి వారిలోని విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టి ఏకతాటిన నిలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. నాడు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో అధికారాన్ని చేజించుకోవడానికి ఇలా ముస్లింలు ఐకమత్యంగా చేసిన ప్రయత్నాల కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో ముస్లిం అతివాద మతపరమైన పెద్దలు ముస్లింలందరినీ ఒక చోటికి చేర్చాలని, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చేస్తున్న ఒత్తిడిలో భాగంగా హైదరాబాద్ పార్లమెంటు బరిలో నుంచి బలమైన అభ్యర్థిగా భావించబడుతున్న ఎంబీటీ అభ్యర్థి తప్పుకున్నారు. తమ యొక్క మత పెద్దల సలహాను, సూచనలను గౌరవిస్తూ తాము పోటీలో అభ్యర్థిని నిలబెట్టడం లేదని నేరుగా స్పష్టంగానే ఎంబీటీ నాయకులు తేల్చి చెప్పారు. ఇలా హైదరాబాద్లోని ముస్లింలందరూ ఒక్కటిగా అసదుద్దీన్ ఓవైసీ వెనుక నిలబడుతున్నారన్న అభిప్రాయాన్ని ముస్లిం మత పెద్దలు కలగజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకుండా నివారించాలనేది ఒకటైతే, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో బరిలో నిలిచిన ఒక మహిళ చాలా ప్రాచుర్యం పొందడాన్ని సహించలేని, జీర్ణించుకోలేని ఈ ముస్లిం మత పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారనేది మరొక ప్రధాన కారణం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు మేలు చేకూర్చే ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ముస్లిం మహిళల్లో, పేద ముస్లిం మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ట్రిపుల్ తలాక్ చట్టాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రద్దు చేయడం బహిర్గతంగా ముస్లిం మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేయకపోయినా అంతర్గతంగా వారిలో కొంత ఉపశమనం పొందినట్లు మనకి తెలుస్తోంది. ట్రిపుల్ తలాకే కాదు, యూనిఫామ్ సివిల్ కోడ్లో కూడా ముస్లిం మహిళలకు లాభం చేకూర్చే ఎన్నో అంశాలు చేర్చబడుతున్నాయి. గృహహింస చట్టం కూడా ముస్లింలకు వర్తిస్తుంది. వరకట్న నిషేధం లాంటి చట్టాలు ముస్లిం మహిళలకు వర్తిస్తాయి. పెండ్లి, రిజిస్ట్రేషన్, వారసత్వం లాంటి ఎన్నో అంశాలు ముస్లిం మహిళలకు వర్తిస్తాయి. ఇవన్నీ కూడా నేటి వాట్సాప్, డిజిటల్ మీడియా, యూట్యూబ్ యుగంలో ముస్లిం మహిళలకు సమాచారం నేరుగా చేరుతోంది. వాళ్ళు ఈ సమాచారాన్ని తమ మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. గతంలో ముస్లిం మహిళలకు పెద్దగా సమాచారం చేరేది కాదు. పరదా చాటున
లేదా తమ భర్తల చాటున, తల్లిదండ్రుల చాటున ఈ మహిళలు ఎక్కువగా కాలం గడిపేవారు. వారు చెప్పిందే వీరికి తెలిసిన సమాచారం. అయితే ఈ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ యుగంలో ఈ ముస్లిం మహిళలు చుట్టూ ప్రపంచంలో ఏమి జరుగుతోంది, ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏం చేస్తోంది, అసలు తమకున్న హక్కులేంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళల్లో నానాటికి పెరుగుతున్న అక్షరాస్యత కారణంగా కూడా ఈ సమాచారం అంతా వీరికి చేరుతోంది. ఇలా తమకు లాభం చేకూర్చే ఎంతో సమాచారం నేరుగా చేరుతుండడం వల్ల ముస్లిం మహిళల్లో కూడా అంతర్గతంగా కొంత మంతనం జరుగుతోందనే సమాచారం భారతీయ జనతా పార్టీలో ఉంది. తదనుగుణంగానే ఈ దిశగా గత 10 ఏళ్లలో పనిచేస్తున్న మాధవీలతను హైదరాబాద్లో రంగంలోకి దించారు. మాధవీలత రంగంలోకి దించిన తర్వాత హైదరాబాద్ పాత బస్తీలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎంతగా మారిపోయాయంటే అసదుద్దీన్ ఓవైసీ లేదా ఎంఐఎం మొట్టమొదటిసారిగా తమ ప్రచార గీతాలను తెలుగులో విడుదల చేశాయి. తెలుగులో ప్రచార గీతాలని విడుదల చేయడమే కాకుండా ఎంఐఎం నాయకులు హిందూ బస్తీలను తిరుగుతున్నారు, తెలుగు వారికి దగ్గరయ్యే ప్రయత్నము చేస్తున్నారు. అలానే బహుజనుల పేరుతో, ముస్లిం బహుజనుల ఐక్యత పేరుతో కూడా ఎంఐఎం ప్రచార గీతాలను విడుదల చేసింది, అది తెలుగు భాషలో. అంటే కేవలం ముస్లిం ఓట్లతో తాము గెలుస్తామన్న నమ్మకం కోల్పోయిన ఎంఐఎం ఇప్పుడు బహుజన బాటను పడుతోంది అని ఈ ప్రచార గీతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా కూడా ఒక మహిళ హైదరాబాద్ పార్లమెంటు బరిలో నిలబడడానికి లేదా నిలబడినందునే జరుగుతోందన్న వాదన రాజకీయ విశ్లేషకుల్లో బలంగా ఉంది. 75 సంవత్సరాల హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మొట్టమొదటిసారి ఒక మహిళ, అది ఒక స్వతంత్ర మహిళ, గత 10 ఏళ్లుగా ముస్లింలలో, ముస్లిం మహిళల్లో, ముస్లిం పిల్లల్లో ఎక్కువగా పనిచేస్తున్న మహిళ ప్రచారానికి దిగడమే, అభ్యర్థిగా బరిలోకి దిగడమే వెంటనే ఎంఐఎంలో ఆందోళన, భయం మొదలైందనడానికి ఎంఐఎం తీసుకుంటున్న ఈ చర్యలే కారణమని చెప్పవచ్చు. లేదా ఆ భయానికి, ఆందోళనకి సూచనలుగా మనం భావించవచ్చు. ఇలా ఎంఐఎంలో పెరుగుతున్న ఈ భయోందోళనలను ముస్లింలలో, ముస్లిం మహిళల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పట్ల ఏర్పడుతున్న సానుకూల వాతావరణాన్ని అర్థం చేసుకున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ పాత బస్తీ లోపల, ఇంతవరకు ఎన్నడూ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి బేగం బజార్ వైపు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల ర్యాలీలు జరిగాయి తప్ప పాత బస్తీ లోపల గౌలీపురా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ర్యాలీ మే 1వ తారీఖు నిర్వహించాలని తలపెట్టడమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఏర్పడుతున్న సానుకూల వాతావరణాన్ని మరింత పెంపొందించాలని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా బీజేపీ అగ్రనాయకత్వం నేరుగా దృష్టి పెట్టి హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు ఓవైసీకి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించడానికి, ఓవైసీకి వ్యతిరేక ఓటు బ్యాంకును గట్టిగా నిలబెట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలను ఈ ముస్లిం మత గురువులందరూ కలిసి ఎదుర్కోవడానికి పన్నిన పన్నాగమే ఈరోజు ఎంబీటీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడం. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక మహిళ సాధిస్తున్న ఈ విజయాలు రాబోయే రోజుల్లో మరింత ముందడుగు వేసి అసదుద్దీన్ను ఒక తాటిపై తీసుకొచ్చే దిశగా సాగుతాయని, కేవలం ముస్లింలే కాదు హైదరాబాద్ పార్లమెంటులో అందరినీ గౌరవించాల్సిన విషయాన్ని అసదుద్దీన్ గుర్తిరెరిగేలా చేసి ఆయన్ని అందరి వైపు మళ్ళేలా ఈ మహిళ చరిత్ర సృష్టిస్తుందేమో వేచి చూడాల్సింది.